పెద్దకొత్తపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పోతినేని బుచ్చయ్య గారు, మీరు మా మధ్య లేకపోయినా మా అందరి హృదయాల్లో ఎల్లప్పుడూ మెదులుతూనే ఉంటారు. శోకతప్త హృదయాలతో మీకు ఇవే మా హృదయపూర్వక ఘన నివాళులు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. కార్యక్రమం వివరాలు: తేదీ 3/9/2025 మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి గ్రామం మాజీ సర్పంచ్ పోతినేని బుచ్చయ్య గారి స్వగృహం నందు పెద్దకర్మ మరియు సంస్మరణ సభ జరుగును. కావున తెలియజేయడమైనది, ఆ మహానుభావునికి ఘన నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు పెద్దకొత్తపల్లి మాజీ సర్పంచ్ పోతినేని బుచ్చయ్య గారి కుటుంబ సభ్యులు, గ్రామ నాయకులు, అభిమానులు, టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు. पंचमुख परमेश श्री विश्वकर्मा, पंचमुख परमेश श्री विश्वकर्मा, पंचगोत्रगळन्नु ಹೊಂದಿದಾತ पंचमुख परमेश श्री विश्वकर्मा, पंचगोत्रगळन्नु ಹೊಂದಿದಾತ पंचमुख परमेश श्री विश्वकर्मा, पंचमुख परमेश श्री विश्वकर्मा.
అత్యంత సుదినం. జనసేన పార్టీ అధ్యక్షులు, మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని సందర్భంగా ఈరోజు పాలకేంద్రం గల ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద పూజలు మరియు కేక్ కటింగు, అన్నదానం చేస్తా ఉన్నాం. ఇది వైజాగ్ ప్రోగ్రాం వల్ల ఈరోజు యాక్చువల్గా నియోజకవర్గంలో ఎక్కువ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించలేకపోయా. అదే అయితే గత సంవత్సరం పుట్టినరోజు నాడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 11 గంటల వరకు మన ప్రీతమ శాసనసభ్యులు జనసేన కార్యకర్తలు, మహిళలతో కలిసి 4 మండలాల్లో ఉదయం నుంచి 11 గంటల దాకా కూడా, రాత్రి 11 గంటల దాకా కూడా మాతోనే ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మళ్ళీ చెప్తాము. నిన్న వచ్చిన తర్వాత కూడా మేము హడావుడిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. శాసనసభ్యులు గారిని ఫలాని కార్యక్రమం ఉందండి అని చెప్తే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసేందుకు ఖచ్చితంగా వస్తారని ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ముందు కాలంలో మా నాయకుడు ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదేవిధంగా 15 సంవత్సరాల పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ బంధం ఉంటుందని, అలాగే ఈ నియోజకవర్గంలో కూడా బిఎన్ విజయ్ కుమారు, కందుకూరు బాబు గారి బంధం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ బంధం మైత్రి ఉన్నంతకాలం మా మధ్య, మా పార్టీల మధ్య ఇది నిరంతరం ఇచ్చిపుచ్చుకునే దానంలో కొనసాగాలని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. నిన్న వైజాగ్లో ఇచ్చా పార్టీ మాట్లాడుకునే సందర్భంలో గోదావరి జిల్లాల ఇన్ఛార్జీలు కానీ ఇంకొకరు కానీ అందరూ కొంచెం ఎమ్మెల్యేల పట్ల ఇదిగా ఉన్నారు. కానీ జనసేన పార్టీకి బలం ఉన్న చోట గుర్తించి సరైన ప్రయారిటీ ఇచ్చి దాదాపుగా నా దగ్గర ఓ లిస్ట్ ఉంటే చూపించా. అసలు ఎక్కడ ఈ స్థాయిలో లేవు అన్నారు. కాకపోతే ఇంకా మాకు మిగిలి ఉన్నాయి. అసలు అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవం చెప్పాలంటే 175 నియోజకవర్గాల్లో నాకు తెలిసి ఒక తెలుగుదేశం శాసనసభ్యులు జనసేన కార్యకర్తల్ని గౌరవంగా దగ్గరికి తీసుకొని ఇంత ప్రాతినిధ్యం కలిగించిన నియోజకవర్గం సంతనూతలపాడు నియోజకవర్గం అని చెప్పడం జరిగింది. నిజంగా మన ఎమ్మెల్యే గారికి మనసా వాచా కర్మణ శుభాభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే అంతమంది ఇన్ఛార్జీలు ఉన్న చోట మనకు వచ్చిన ప్రయారిటీని, జనసేన పార్టీకి ఇక్కడ ఇచ్చిన ప్రయారిటీని, అందులో తెలుగుదేశం పార్టీని కూడా ఒప్పించి మెప్పించి మనకు రావాల్సిన వాటాని ఇస్తూ వచ్చారు. ఈ స్థాయిలో కూడా జిల్లాలో కూడా ఎక్కడ జరగల. అలా చేసినందుకు ఈ పుట్టినరోజు కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు హాజరై దీన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియదు. మరోసారి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సంతనూతలపాడు జనసేన పార్టీ ద్వారా తెలియజేస్తాం. నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే శుభాకాంక్షలు సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజల తరపున, జనసేన పార్టీ తరపున, టీడీపీ పార్టీ తరపున, బీజేపీ పార్టీ తరపున కూడా నేను ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు 164 సీట్లు వచ్చాయంటే ఈరోజు ముగ్గురు కలిసి పోటీ చేయటం, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సమయస్ఫూర్తితో తీసుకున్న డిసిషన్లు, మరీ ముఖ్యంగా రాజమండ్రిలో జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన మేము కలిసి పనిచేయాలా అని చెప్పిన నుంచి ఆ రోజు నుంచి బాగా పబ్లిక్లో మూమెంట్ పెరిగి ఈరోజు 164 సీట్లు వచ్చే వరకు వచ్చింది. అందుకని నేను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జనసేన పార్టీ కూడా
చాలా బాగా పోయిన ఎలక్షన్లో బ్రహ్మాండంగా కలిసి పనిచేసి అభ్యర్థుల్ని గెలిపించడంలో వాళ్ళు ఎంతో పాత్ర పోషించారు. సో అందుకని ఈరోజు కూడా జనసేన పార్టీ మరీ ముఖ్యంగా మా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి నేను ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బాబు గారు చెప్తా ఉన్నారు జనసేన పార్టీ ఇతర కాన్స్టిట్యున్సీల కన్నా కొద్దిగా ఇక్కడ బాగా చేశారని అందరూ అనుకుంటున్నారు అని. దానికి నేనైతే ఆశ్చర్యపోవటం లేదు. ఎందుకంటే నాకు జనసేన పార్టీ అభ్యర్థులతో ఆ పార్టీతో నేను ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి. నేను టీడీపీ జనసేన పార్టీ పొత్తు లేనప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారి బర్త్డే నేను ఉప్పుగూడూరులో కూడా అటెండ్ అయిన సందర్భం ఈరోజు గుర్తు చేస్తున్నాను. సో అందుకని ఏంటిదంటే నాకు జనసేన పార్టీ వాళ్ళు చాలా సహకరించారు. వాళ్ళకు సహకరించినందుకు నా వంతు దర్భం వాళ్ళకు తగిన నా చేతనైన ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించాను. ఎంత చేసినా కానీ తక్కువే, దాంట్లో ఏం ఇబ్బంది, దాంట్లో ఎవరు తక్కువ అని అనరు. ఇంతవరకు చేస్తేనే అంతవరకు సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో ఇంకా కూడా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చేయడానికి నేను ప్రయత్నిస్తానని సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా జనసేన బీజేపీ వాళ్ళని కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే ఏంటంటే ఎక్కడ నాకు జనసేన నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ వాళ్ళకి ఎంత తెలుసో నాకు కూడా అంత తెలుసు. అందుకని వాళ్ళు చెప్పినా కానీ అక్కడ ఇక్కడ పికప్ చేసుకొని నేను చేస్తూ ఉంటాను. నా తర్వాత వాళ్ళతో కన్సల్ట్ చేస్తాను. బీజేపీ అంటే నాకు పూర్తి అవగాహన లేదు. వాళ్ళతో కూడా కొద్దిగా మమేకమై తెలుసుకొని దాన్ని కూడా రాబోయే కాలంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే సర్దుబాటు చేస్తాం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా చాలా సర్దుకుపోయే రకమే. సో నాకేమి ఇబ్బంది ఉండదు. నేను ఖచ్చితంగా చేస్తానని ఫ్యూచర్లో, ఎందుకంటే కూటమి ధర్మము మనం పాటించాలా, ఖచ్చితంగా చేస్తానని సందర్భం తెలుసు. మేమందరం కలిసి సంతనూతలపాడు అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రజలకి సేవ చేయడానికి మేము ముందుంటామని. ముగించే ముందు పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్జీఎస్ రోడ్స్ బ్రహ్మాండంగా స్టేట్ మొత్తం ఇచ్చారు, మా కాన్స్టిట్యున్సీలోకి ఇచ్చారు. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా నీటి ఇబ్బందులు చాలా పడుతుంది. ఫ్లోరైడ్ ఇవన్నీ ఉన్నాయి. అందుకని ప్రత్యేకంగా 1000 కోట్ల పైన మన జిల్లాకి ఆయన జేజేఎం ఫండ్స్ అలాట్ చేసినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే కాలంలో ఇలాగనే ఇంకా బాగానే మేమందరం ఎన్డీఏ కూటమి ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడైనా తెలియకుండా కొన్ని చిన్న పొరపాట్లు జరిగితే మా దృష్టికి తీసుకొని వచ్చి రాబోయే కాలంలో సర్దుబాటు చేసి మేమందరం ఇలాగనే హ్యాపీగా 164 సీట్లు వచ్చే విధంగా, ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే విధంగా ముందుకెళ్తామని చెప్పుతూ, ఇంకొకసారి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏంటంటే జనసేనకే పవర్ స్టార్ కాదు, అందరికీ పవర్ స్టార్. డిప్యూటీ సీఎం జనసేన వాళ్ళకే కాదు, అందరికీ డిప్యూటీ సీఎం. సో అందుకని పార్టీ తరఫున, అన్ని పార్టీల తరఫున, నా తరఫున ప్రత్యేకంగా ఆయనకి ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.